ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. గతించిన వీడియో నుంచి మనం ఒక సిరీస్ ని ఫాలో అవుతా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన మాట్లాడిన 9 ధన్యతలలో మొట్టమొదటి ధన్యత గతించిన వీడియోలో మనం ధ్యానం చేసాము. ఈ రోజున రెండవ ధన్యత అదేంటి అంటే, దుఃఖపడుతూ ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఓదార్చబడదురు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడిన ఎడల దేవుడు ఖచ్చితంగా మనలను క్షమించి తన యొక్క శాంతిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అండి. మన యొక్క జీవితంలో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కానీ, లేదంటే కష్టాలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మనుషులు ఇచ్చే ఆదరణ, ఓదార్పు కంటే కూడా దేవాది దేవుడు ఇచ్చేటువంటి ఓదార్పే మనకి చాలా అంటే చాలా బలాన్ని, మన యొక్క మనస్సుకు, మన యొక్క హృదయానికి చాలా శాంతిని ఇచ్చేటువంటి ఓదార్పుని, ఆదరణను కేవలము మన యొక్క దేవుని దగ్గరే పొందుకుంటున్నాం. అయితే మన యొక్క దుఃఖము అనేది శాశ్వతమైనటువంటిది కాదు అని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వచనాన్ని మనకు ఒక వాగ్దాన పూర్వకంగా మనందరికీ దయచేస్తా ఉన్నారు. అదేంటి అని అంటే, మీరు దుఃఖపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా నా యొక్క ప్రేమతో మిమ్మల్ని ఓదారుస్తాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అంతకంటే గొప్ప రీతిగా తల్లైనా మరచునేమో గాని నేను నిన్ను మాత్రము విడువను, ఎడబాయను. నేను నిన్ను కంటి నీరు తుడిచి నిన్ను ఓదార్చేటువంటి దేవుణ్ణి. ఈ యొక్క వచనం మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే, మన యొక్క జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, కష్టాలలో ఉన్నప్పుడు కానీ, మన యొక్క పరిస్థితులు కావచ్చు, మన యొక్క జీవితము కావచ్చు, కన్నీరు మున్నీరుగా అయిపోతూ ఉన్నా సరే, ఎప్పుడైతే ఆ యొక్క దుఃఖాన్ని, ఆ యొక్క శ్రమను, ఆ యొక్క శోధనను దేవుని యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతామో, దేవుడు ఖచ్చితంగా మనలను ఓదార్చేటువంటి దేవుడు. అటువంటి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. విత్తబడిన ఈ యొక్క వాక్యము నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.